గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలోకి చొరబడి వాహనాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నిందితుడు నీలాద్రి మానసిక స్థితి సరిగా లేదని అనుమానిస్తున్నారు. మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి పవన్ క్యాంప్ ఆఫీసు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నీలాద్రి శుక్రవారం కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి నేరుగా డిప్యూటీ సీఎం ముఖ్య భద్రతాధికారి ఉండే కంటైనర్ గదిలోకి ప్రవేశించాడు. అక్కడ 10 నిమిషాలకు పైగానే తచ్చాడాడు. సోఫాలు శుభ్రం చేసేందుకు వచ్చానంటూ అక్కడున్న భద్రతాధికారికి చెప్పాడు. నిన్నెప్పుడూ చూడలేదని భద్రతాధికారి ప్రశ్నిస్తే తనకు ఇది 3వ జన్మని, మోదీ తరువాత నేనేనంటూ పొంతనలేని సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో పట్టుకునేందుకు ప్రయత్నించిన అధికారిని తోసేసి వీరంగం వేశాడు. భవన నిర్మాణంలో ఉపయోగించే సెంట్రింగ్ కర్ర తీసుకుని సమీపంలో ఉన్న వాహనాలపై దాడి చేశాడు. ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్లోని ఫార్చునర్ కారు అద్దం పగులగొట్టాడు. ఈలోగా ఎస్పీఎఫ్ సిబ్బంది నిందితుడు నీలాద్రిని పట్టుకున్నారు. ప్రాథమికంగా విచారణ జరిపి మంగళగిరి పట్టణ పోలీసులకు అప్పగించారు. నీలాద్రి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఖొజిరియా అని పోలీసుల విచారణలో తేలింది. కొద్ది రోజుల క్రితం వరకు చెన్నైలోని ఓ కంప్యూటర్ డేటా సెంటర్లో పనిచేశాడని, గురువారం విజయవాడ వచ్చి ఓ లాడ్జిలో బస చేశాడని గుర్తించారు. విజయవాడలో ఓ కంప్యూటర్ షాప్లోనూ నీలాద్రి 2 రోజులు పనిచేసినట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి ఆటోలో పవన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన నీలాద్రి భద్రతా సిబ్బంది కన్నుగప్పి లోపలికి ప్రవేశించాడు. విజయవాడలో నీలాద్రి బస చేసిన హోటల్, పనిచేసిన కంప్యూటర్ షాప్కు వెళ్లి పోలీసులు వివరాలు సేకరించారు. నీలాద్రి స్వగ్రామం ఖొజోరియాకు వెళ్లి అతని తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. నీలాద్రికి భార్య, 2 పిల్లలున్నారని, తమ కుమారుడు గొడవలకు పోయే వ్యక్తి కాదని తల్లిదండ్రులు చెప్పినట్లు తెలుస్తోంది. రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ వకుల్ జిందాల్ మంగళగిరి స్టేషన్లో నీలాద్రిని విచారించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఘటనా స్థలిని పరిశీలించారు. రాష్ట్ర నిఘా విభాగం డీజీ మహేష్ చంద్ర లడ్డా పవన్ను కలిసి విచారణలో వెల్లడైన సమాచారాన్ని వివరించారు. అనంతరం అక్కడ భద్రతాధికారులు, సిబ్బందిని పిలిచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కార్యాలయం వద్ద భద్రతను భారీగా పెంచారు. పవన్ కళ్యాణ్ సీఎస్ఓ పెంటారావు ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. నిందితుడు పోలీసుల్ని హత్య చేసేందుకు యత్నించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ కేసులో మరింత లోతైన విచారణ కోసం నిందితుడిని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు.